ఇక అన్నిటికంటే మాకు చిరాకు వచ్చింది, మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నది ఒక విషయం ఉంది. అదేంటంటే ప్రతి వాడు ఈ మధ్య గోదావరి ఏరియాని ఎక్స్‌ప్లాయిట్ చేయడం. వాడెవడో మన గోదావరి గ్యాంగ్స్ అని చెప్పి అక్కడికి మళ్ళీ రక్తపు మరకలు అవన్నీ తీసుకొచ్చాడు. ఇప్పటికే రాయలసీమకి ఆ ఫ్యాక్షన్ ముద్రేశారు. ఇప్పుడు కడియపులంక పూల తోటల్లో కూడా ఇలాంటి క్రూరులు వచ్చేసారని చెప్పి చూపించి నిజంగా గోదావరి తల్లిని అవమానించడమే. ఏంటి ఆ రౌడీలు వచ్చేసి పూలు తినకపోతే చంపేస్తాం, పూలు తింటే రేటు పెంచుతాం అంటారా? ఇంత క్రూరమైన వాళ్ళు అక్కడ ఉన్నారా? మీరు స్టోరీ చేసుకుంటే వేరేగా చేసుకోండి, ఏదైనా వర్చువల్ ప్లేసెస్ క్రియేట్ చేసుకోండి. ఏదో దానికి ఏదో కడియపులంకో ఇంకో ఏరియానో ఆ పూలు పెంచే ఏరియా ఇన్స్పిరేషన్గా తీసుకున్నామండి అనండి, అంతవరకు క్షమించవచ్చు. కానీ మరి అక్కడ ఇలా దారుణాలు జరిగిపోతున్నాయి, మాఫియా ఉందన్న లెవెల్లో తీసేస్తే గోదావరి మీద ఏ ముద్ర వేయదలుచుకున్నారు మీరు? ఒక పక్క గోదావరిని ఎక్స్‌ప్లాయిట్ చేయడం, మరో పక్క దాని మీద బ్యాడ్ ముద్ర వేయడం. ఖచ్చితంగా దీని వెనక సినిమా వాళ్ళ కుట్ర ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. మేము నమ్ముతున్నాం అది. ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు, చేసే హీరోలు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే వాళ్ళని క్షమించేది లేదు.